హాయ్, దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో తన భద్రత గురించిన తీర్పు ఊరట కలిగించిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు హైకోర్టులో 2 దఫాలుగా జరిగిన వాదనల్లో భాగంగా ప్రభుత్వం ఒప్పేసుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి భద్రతలో లోపాలు ఉన్నాయని. అలానే హోమ్ మినిస్టర్ కానీ లోకేష్ కానీ వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, ఎలాంటి లోపాలు లేవు, మంచి భద్రత మేము కల్పిస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు. అయితే అవన్నీ అబద్ధాలు, భద్రతా లోపాలు ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు కోర్టు ద్వారా హైకోర్టులో వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం బాగుండలేదు, అలానే స్పేర్ పార్ట్స్ రిపేర్ చేయించి స్పేర్ పార్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు అవన్నీ చేస్తున్నాము. సో రిపేర్ చేసే వరకు కూడా ఒక కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీని ముందు మనం తీసుకుంటే వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పర్యటించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోవడం, అప్పుడు ఆయన ప్రైవేట్ వాహనంలో అక్కడికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత తన భద్రతకి సంబంధించి చాలా ఆందోళన వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన వ్యక్తం చేశారు. తనకి థ్రెట్ ఉంది అని చెప్పి, ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఈ చాలా ట్రోల్స్ చేశారు. అంటే టీడీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వ్యతిరేకులు కావచ్చు జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళంతా కూడా ఇతను తనకు భద్రత కావాలి అనే విషయం మీద చాలా నెగిటివ్ ట్రోల్స్ చేయడం జరిగింది. సో అయితే అనిత హోమ్ మినిస్టర్ కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళందరూ కూడా మేము భద్రత కల్పిస్తున్నామనే చెప్తూ వచ్చారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈరోజు వాళ్ళే దానికి అంగీకరించి ప్రభుత్వం తరపు నుంచి భద్రతా లోపం ఉందని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటి బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ హైకోర్టులో వాళ్ళు ఇచ్చారు. అంటే దాన్ని రిపేర్ చేయించిన తర్వాత స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చి ఇస్తాము అని. కానీ జామర్స్కి సంబంధించి మాత్రం వాళ్ళు చెప్పిన ఆన్సర్ చాలా విచిత్రంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ థ్రెట్ ఉందని తెలుస్తుందో, లేకపోతే ఎక్కడ అతనికి ప్రాణహాని ఉంది, ఇక్కడ జరగవచ్చు అని చెప్పి ఉంటుందో ఆ ప్రాంతాల్లో మాత్రమే జామర్స్ ఏర్పాటు చేస్తాము, అది ముందస్తుగా తెలపాలి ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది. నిజానికి దాడి చేసేవాడు లేకపోతే అతని ప్రాణాలు తీయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా పలానా చోట చేస్తాం, పలానా దగ్గర ఇది అని చెప్పి చెయ్యరు కదా. సో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా జామర్స్ కూడా ఏర్పాటు చేయాలి అనే ఒక కండిషన్ను కూడా వీళ్ళు వైసీపీ నుంచి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఏదైతే అంటే రెండోసారి అంటే లంచ్ తర్వాత జరిగిన వాదనల్లో అప్పటికే వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. డీజీపీతోనూ, హోమ్ సెక్రటరీతోనూ, అలానే ఇంటెలిజెన్స్ వాళ్లతోనూ చర్చించి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని హైకోర్టు జడ్జికి చెప్పడం జరిగింది. అలానే ఈ సందర్భంగా జడ్జి కూడా చాలా ప్రశ్నలు, అసలు మాజీ సీఎంలకి ఎలాంటి భద్రత ఉంటుంది, జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించే విషయంలో మీకున్న అభ్యంతరాలు ఏంటి, ఎందుకు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేయకూడదు, అసలు భద్రత కుదించటం ఏంటి, అలానే జూన్ 3 తర్వాత కుదించిన సెక్యూరిటీ, జగన్మోహన్ రెడ్డికి జూన్ 3 తర్వాత సెక్యూరిటీని చాలా తగ్గించారు, సో అది ఎందుకు చేయాల్సి వచ్చింది, అలానే 3 వారాల్లోగా దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో 3 వీక్స్ తర్వాత జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి మరొకసారి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అని చెప్పేసి కోర్టుకి ఇవ్వాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కూడా జగన్మోహన్ రెడ్డి భద్రత విషయంలో హైకోర్టు స్పందించిన తీరు అందరినీ అంటే ఒక వైసీపీ కార్యకర్తల్లో ఒక హ్యాపీనెస్ నింపిందని చెప్పుకోవచ్చు. అతని భద్రత, ఎందుకంటే కార్యకర్తల మీద కావచ్చు, లేకపోతే పార్టీ నేతల మీద జరుగుతున్న దాడులు, ఇవన్నీ చూసిన తర్వాత తనకు కూడా తన మీద చేస్తున్న కామెంట్స్ ఏదైతే అయ్యన్న పాత్రుడు చేశారు గతంలో, అతను ఓడిపోయాడు కానీ చావలేదు అన్నాడు. అలానే జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే ఇక రాష్ట్రంలో లేకుండా చేయాలి అనే ఒక కుట్ర అయితే జరుగుతుంది అతని వెనుక అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందని వైసీపీ కార్యకర్తలు చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో జగన్కి ఊరట కలిగింది. ప్రభుత్వానికి ఒక రకంగా షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న కూడా చెప్తున్నారు, అనితను లోకేష్ చెప్తూ మేము భద్రత బాగానే ఇస్తున్నామని చెప్తున్నారు. సో అంటే మాజీ సీఎంలు అయిన తర్వాత జనరల్గా ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి, కానీ ఇంత దారుణంగా అయితే ఎక్కడ గతంలో జరిగిన దాఖలాలు అయితే మనకి కనిపించవు. ఇంతకీ చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు జెడ్+ కేటగిరీ, ఆయనకి సెక్యూరిటీ ఉంది. 2003లో ఆయన మీద నక్సల్స్ ఆయన మీద దాడి చేశారు అలిపిరి దగ్గర. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. తర్వాత ఆయన
ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆయనకి ఫుల్ సెక్యూరిటీని ఇవ్వడం జరిగింది. సో అంటే ఎప్పుడైనా తగ్గించినప్పుడో లేకపోతే ఇలా కుదించటాలు ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళు కూడా కోర్టులను ఆశ్రయించడం లేకపోతే మీడియా త్రూ మాట్లాడడం అవన్నీ కూడా జరిగాయి. ఇవి కామన్గా జరుగుతున్నప్పటికీ ఇప్పుడు మరీ పర్టికులర్గా చాలా కక్ష సాధింపు చర్యగా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి వైసీపీ వాదనలు ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో, హైకోర్టు ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డికి చాలా ఊరట. అలానే కార్యకర్తలకు కూడా వాళ్ళ నాయకుడికి ఏమవుతుంది, ఏదో అవ్వబోతుంది, లేకపోతే వాళ్ళ నాయకుడి మీద దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఒక అభద్రతా భావంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఊరట లభించిందని మనం చెప్పుకోవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంది, ఇంకా ఏమైనా చేయాలనుకుంటున్నారా? అయితే ప్రభుత్వం ఇక్కడ ఒప్పుకోకనే ఒప్పుకుంది, అంటే లోపాలు ఉన్నాయి మేము చేస్తున్నాము అని చెప్పేసి. దీని మీద మీరేమంటారు? కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.